ప్రతి సంవత్సరం శబరిమల కొండకి పెరుగుతున్నారే తప్ప తక్కువ కావడం లేదు. ఎంత కష్టమైనా, ఎంత ఇదైనా, ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు ఖర్చు అయినా అక్కడ పోయి అప్పుడు మనకి బుద్ధి పుట్టింది. అమ్మో నాకు ఎందుకు ఈ బుద్ధి పుట్టింది, నేను ఎందుకు వచ్చాను అని కూడా అన్నవాడు ఉన్నారు. అక్కడైతే ఆ స్వామిని ఒక్కసారి ఇలా చూస్తే మళ్ళీ వెంటనే అడి గురుస్వామి మళ్ళీ ఎప్పుడు కార్తీక మాసం అయినా మళ్ళీ ఆరంభేసేది కార్తీక మాసం అయినా అంటారు. ఎందువల్ల ఆ స్వామిలో ఉండే స్వామిలో ఉండే అందుకని అందరూ శబరిమల పెళ్లికి వెళ్ళిన వాడు తులసి హారం వేసుకొని నల్ల పంచె కట్టుకొని శబరిమల కొండ మన కోట అయ్యప్ప దేవుని చూద్దామా, అయ్యప్ప దేవుని చూద్దామా, అయ్యప్ప దేవుని చూద్దామా, అయ్యప్ప దేవుని చూద్దామా. తులసి హారం వేసుకొని నల్ల పంచె కట్టుకొని శబరిమల కొండ మనం పోతామా, అయ్యప్ప దేవుని చూద్దామా, కముడి ముడి కట్టుకొని శబరి యాత్ర మనం చేద్దామా, అయ్యప్ప స్వామిని చూద్దామా, ఎరుమేలి మనము చేరుకొని, ఎరుమేలి మనము చేరుకొని, జగనగరుడిలాగా ఆడుతామా, జగనగరుడిలాగా ఆడుతామా,
అంబహరియే అంబెరుతానం పాపం తీర్చి అంబాగణపతి కైలు కీర్తి శరణం శరణం శ్రీమలకండ మండల రాజా పతి మేరే పతి ప్రియే అశోకను శ్రీకాంత్ పన్నెండులో పెరిగి అయ్యప్ప స్వామి అక్కడ వెళ్ళిన వెంటనే పండుగ రానికి ఇంకో కొడుకు పుట్టింది. ఆ కొడుకు వేరే మణిగంట, ఆ కొడుకు వేరే మణిగంట. అప్పుడు ఎంత అయినా చేసుకుని వాళ్ళ దగ్గర మంత్రి భార్య ఎన్ని అని చెప్పేసి చూడు అయ్యప్పని రాజీ చేయడానికి పోతున్నాడు. రాజా ఎలా రాజా చేయబోతున్నావు, మరి నీ కొడుకు నీ కడుపులో పుట్టిన కొడుకు ఏమైపోతుంది, అందువల్ల నువ్వు అంటుకో ఏదో చెప్పేసి అయ్యప్ప స్వామిని ఎలాగా చేస్తుంటే వాళ్ళని ఎవరు 12 వ్యక్తులను ఎవరు ఎంతమంది యుద్ధమైనా ఎంతమంది చేసినా ఎంతమంది యుద్ధం చేసినా ఏది చేసినా తట్టుకోలేదు అని చెప్పి ఆఖరికి ఎవరంటే ఒక 5 మంత్రి చెప్పినది వీడిని రాణి కడుపులో నొప్పని పడుకు వెళ్ళాలి, నేను ఒక వైద్యుడిని తీసుకొస్తా. అప్పుడు మన ఎంబీబీఎస్ డాక్టర్స్ కూర్చోవాలి కూడా ఏం చెప్పినా విను అది తీయాలి కేక్ కట్ చేయాలి కూర్చు. అందువల్ల అంతా ఒకటే అనుకుని చేసి ఏం చేయాలని అనుకుని ఏం చేశారంటే కట్టుకున్నాడు. ఒక వైద్యుడిని తీసుకొచ్చాడు. వైద్యుడు ఊరినే రాని చేయి పట్టుకొని చూసి దానికి కడుపునప్పుడు దీనికి మందులు కావాలంటే పులి పాలు కావాలి, అప్పుడు నాకు ఒక మందు ఇచ్చేదే మందు పులి పాలలో కల్పిస్తేనే కడుపు నొప్పి పోతుంది అని. పులిపాలు ఆయే మాట అయినా ఆకుపాల బరి పాల కాదు కదా, ఎలా వేస్తాం అనుకుని అందరూ అప్పుడు అయ్యప్ప స్వామిని తీసుకొని స్నానాలు చేపించి ఆయన రాజు కృష్ణ వచ్చిన వాళ్ళు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇది అయ్యే పని కాదు. అయితే అప్పుడు రాని మనకి తక్కువ అని ఇది అయ్యప్ప విన్నాడు. అయ్యప్ప వచ్చాడు, వైద్యుడు అన్నాడు ఏం పాలు కావాలి, గుడికి పాలు కాదు, సరే నేను తెస్తాం అన్నాడు. అప్పుడు పంతరాజా అన్నాడు అమ్మో నువ్వు పోవద్దు, దశరథ మహారాజాకి రాముడు కాటికి పోయినప్పుడు ఎంత బాధ కలిగింది, చచ్చిపోయాడు, అలాంటి బాధ కలిగింది పంతరాజాకి, వద్దు అన్నాడు. కాదు నేను వెళ్తాను. ఆయన వెళ్తున్నప్పుడు కొందరు ఏమన్నాడు, పులిపాలు చెప్పేసి ఎవరైనా పాలు తీసుకురా బాబు, వేరే పులిపాలు చెప్పేసి ఆవు పాలు తీసుకురా బాబు అని అంటే ఒక్కొక్కరు సమాప్తి చేశాడు. ఆయన అలా వెళ్ళి ఎరిమేడి, ఇప్పుడు మనం పోయి పేటలాడతాడే ఎరిమేడి అక్కడ వచ్చి అక్కడి నుంచి అడవి స్టార్ట్ అయింది. అడవికి బయలుదేరినప్పుడు అడవి నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడ ఉంది అని, పుల్లు ఎక్కడుంది ఎక్కడ కనబడలేదు. ఆఖరికి ఇది సర్వేశ్వరుడు మహాదేవుడికి తెలిసిపోయింది, నా కొడుకు పులిపాలు కోసం వస్తున్నాడు. అప్పుడు వెంటనే దేవేంద్ర పిలిచాడు. దేవేంద్ర అది కదా పుట్టాడు, పులిపాలకు వస్తుంది వెళ్ళు అన్నాడు. వెళ్తే మన
అల్లా నది తీరంలో అల్లా ఎక్కి అల్లా మేటలో ఒక 10 పులిని కలిసి ఆడుకుంటున్నాడు. దానిలో ఒక పెద్ద పులి. సరే అని చూసే పెద్ద పులి కంటే పెద్ద పులి ఉంటాయని చెప్పి నేనేం చేశానంటే అయ్యప్ప స్వామి కూడా ఏం చేశాడే పులి ఎలా ఆడుతున్నాడు ఆయన దాంట్లో పాటు ఆడాడు. ఎలా ఆడాడు? నీతో కొట్టినట్టు అవునా? అంతే ఇప్పుడు శరికి చెప్పాలని ట్యాంక్ మీద పడేయాలి మమ్మల్ని. అంతే ట్యాంక్ మీద పడిస్తే వస్తుంది వస్తుంది అని ఎట్లయినా నిద్ర వచ్చిన వాడికి కారపొడి తగలాలి. నిద్ర వచ్చే వాడికి కారపొడి, నిద్ర తెలియని వాడికి ట్యాంక్ మెండు, ఆకలి తెలియని వాడు. ఇవాళ ఏమైనా ఆకలి తెలుస్తుందా ఎవరికైనా? ఇవాళ అందరిలో ఉన్నాడు అయ్యప్ప. ఇవాళ అందరిలో, అందుకే అందరికీ ఎలా పని చేయటం ఉన్నాడు. ఇవాళ అయ్యప్ప వేరే నేను వేరే తస్సు మసి నేను ఇవాళ చూపించావు. దీని ముందు మనం చూపించేది లక్షార్థంలో చూపించాం. లక్షార్థంలో ఏం చెప్పాడు? మీకు స్వామి రోడ్డు చూడొద్దు అన్నాడు. అంటే కిటికీని చూడ, మీరు ఎవరు రోడ్డు చూడొద్దు అర్థమైందా? ఇవాళ అలాగే చెప్తున్నాము. ఎవరికి కన్ను మూడుకోవద్దు, దేవుడిని ధ్యానం చేసుకున్నప్పుడు కన్ను మోయండి, కూకొని నిద్రపోవద్దు అని అన్నాడు. అర్థమైందా? అలాగే వెళ్ళి పులిని పెద్ద పులి పైకి ఎక్కాడు. ఎక్కి ఉండే 10 పులిని ఎలా తీసుకొచ్చాడు. అయ్యప్ప వాహనం పులి కాదు, అయ్యప్ప వాహనం గుర్రం. పులి పాలు పోసైనప్పుడు పులి పైన వచ్చాడు. అయ్యప్ప వాహనం గుర్రం. అందుకే మన హరివరాసంలో వాది వాహనం, వాది అంటే గుర్రం, గుర్ర వాహనం. అందులో పులితో పాటు తీసుకుంటాడు. తెల్లవారు చూస్తున్నప్పటికీ పంటల దేశం అందరూ భయపడిపోయి నిలబడ్డారు. ఏమో బాబోయ్ పులినే తీసుకొస్తున్నాడు, పులినే తీసుకొస్తున్నాడు అని. అప్పుడు వెంటనే రాణి దీనిలో కూడా మనం పరీక్షలు నడవలేదు, అయ్యప్ప మొత్తం పులి కూటానే తీసుకొస్తున్నాం, పులి మొత్తం పులినే తీసుకొస్తున్నాము అని అన్నారు. అన్ని వచ్చేసి అన్ని పులి అన్ని వచ్చేసి ఏంటంటే బయట ఎంత పాలు కావాలి మీరే తీసుకోండి. అమ్మమ్మ రానివ్వండి, నాకు కడుపునకు పోయినాయి, కడుపునకు లేదు, ఏం లేదు అని అన్నాడు. అలాగైతే ఇది చూసినప్పటికీ అయ్యప్ప స్వామి గారు ఎందుకు నాకు చేశాడు తెలుసు అని. వెంటనే అయ్యప్ప స్వామి ఏం చేశారండి, నాన్నగారు కాలు మొక్కుకొని అక్కడ స్టోర్ రూమ్ ఉంది కదా, ఉప్పు పప్పు చూపాలు పెట్టాయి. ఆ స్టోర్ రూమ్కి వెళ్ళి ఈ గుర్రం పైన వేసే సంచి ఒకటి ఉంది, ఇటు సగం ఇటు సగం. అలాగే గాజులు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది, గాజులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా అలాంటి సంచి. అలాంటి ఇటువైపు గాజులు ఇటువైపు ఇక్కడ ఇస్తాం. అంటే ఇదన్నీ ఇది చూసుకునే వాళ్ళని చేయాలి. అయ్యప్పని చూసి అయ్యప్ప అక్కడ గుర్రం పైన వేసే సంచిని ఒక సంచి తీశాడు. సంచి తీసేసి ఉప్పు కారం మొదల్లో ఒక సైడ్ వేశాడు, ఇంకొక సైడ్లో కాయకూరలు అన్నీ వేసాడు. 2 సైడ్లో వేసుకొని వచ్చింది, గుర్రం పైన వేసింది. అటు సగం ఇటు సగం. నేను వెళ్తున్నాము నాన్న, నాకన్నా ఒక ఊరు, నాకు ఒక జాగా, నేను అక్కడ పోతున్నాము. అందువల్ల మీరేం బాధపడద్దు, మంచిగా ఉంటుంది. ఇక దీనికి ఏం మంది సడన్గా ఆలోచించాం, ఏం లేదు, నాకు రాజ్యం వద్దు, ఆ బంగారం వద్దు, ఏమవుతుంది బంగారం ఇంగాలన్నీ తీసి పెట్టేసి మళ్ళా వేసినట్టు వదిలేటప్పుడు ఏమి వెడ్డీలో కూడా కట్టలేదు, కానీ దారంలో కూర్చుకున్నావు, దారంలో కూర్చుకున్నావు. అలా తీసుకుని నిద్రపోయే అమ్మవారు ఉంటే పిల్లలు ఏమవుతుంది, ఇప్పుడు అన్ని పిల్లల్నే పట్టుకోబోతున్నాడు, పిల్లల్ని పట్టుకోబోతున్నాడు. జాగ్రత్త, పిల్లల్ని పట్టుకుంటున్నాడు, జాగ్రత్త ఉండాలి. మిఠాయిలు కేకులు జాగ్రత్త అన్ని ఇచ్చేసి పట్టుకోబోతున్నాడు, దొరకదు. అలాగ ఉండే అయ్యప్ప స్వామి అక్కడి నుంచి బయలుదేరి గుర్రాన్ని ఎలిమేట్లో వదిలిపెట్టేసి దారి వెళ్తుంది కదా, దాన్ని ఇలా ఎలా పట్టుకోవాలని తెలియకుండా బారండి. అప్పుడు దాన్ని రెండుని కలిపి ఒక గట్టి కట్టి ఒక ముడి వేసి ఆ నెట్టి మీద పెట్టుకున్నాడు. నెట్టి మీద పెట్టుకుంటే ఇటు చేస్తే మంచి బ్యాలెన్స్ ఉంది. ఇరుముడి అన్నది ఏమి మంచు ముడి స్వామీజీ అని చెప్పి మనం కట్టినాం. ఆయన కావాల్సిన సామాన్లు తీసుకున్నాడు. అప్పుడు ముడి లేదు కదా, అది కట్టాం. బ్యాక్ సైడ్ ఇలా కూర్చుంటే నెట్టి మీద కూర్చుంటే మంచి నాగపడగ తీసినట్టు, నాగపడగ తీసుకుంటే బరువు వస్తుంది.
ముసలమ్మలు ఉంది. నడవాలంటే చేతిలో ఒక బ్యాగ్ ఉండాలి, బలువు ఉండాలి. చేతిలో ఒక బలువు లేకుండా నడవు. అలాగే మన ఇరుముడి ఎత్తుకుని ఎంత పెద్ద కొండైనా రోజులో కొండకి మంచి బ్యాలెన్స్ ఉంటుంది, మనం పడిపోదు. అలాంటి ఇరుముడిలాగా కట్టి స్వామి సన్నిధానికి అడవికి వెళ్ళారు. ఆ అడవికి వెళ్ళి వస్తున్నప్పుడు 12 సంవత్సరాలు పెరిగి మనుషులు అసలు చంపాలని అప్పుడు చెప్పింది కదా మీకు కదా, మహర్షిని చంపాలి అన్నాడు కదా. అక్కడ వెళ్ళి అయ్యప్ప స్వామి ఐదా మేడు దాండి అయ్యప్పకి రాయేసిన గుంటుంది కదా, రాయేసిన గుంటు దగ్గర వచ్చినప్పుడు మహర్షి ఉన్నాడు. మహర్షిని చంపాలి. ఓ ఎంతో మాత్రం చేశాడు, సత్యాడు, కత్తితో పుడిచాడు, ఇది పుడిచాడు, అయ్యేది ఊరి సాగడం లేదు, మహర్షి సాగడం లేదు. ఎందుకంటే రక్తం భూమిలో పడితే ఇంకొకటి చేయాలవుతుంది. అప్పుడు రాజుగారు ఇది చేసింది, కాళ్ళగట్టి దగ్గర అయిన పద్ధతి పెద్ద కాళ్ళగట్టి అంటే కారణం ఏంటంటే కాళ్ళగట్టి దగ్గర చెట్టు దగ్గర కాళ్ళ అంటే నందిని కట్టేసి శివుడు పైన ఉన్నారు చెట్టు పైన. అక్కడ చూస్తున్నాడు, నా కొడుకు ఏ రూట్లో పోతుండే ఎలా చేస్తాడు మనుషుని మొత్తం ఏం చూస్తున్నాడు, ఇలా చేతులు చూడండి. అప్పుడు ఏం చేసిందండి, శివుడు కూర్చున్న చెట్టు పైన చెట్టులో ఒక చెట్టు ఇలా గాలి ఊగినట్టు ఊగింది. ఎలా ఊగింది? చెట్టు ఊగింది. చూపించాం చేయకుండా ఎక్సర్సైజ్ అవుతుంది అండి. ఇలా 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 చెప్పింది. ఇలా ఏమో చూసాడు, ఇదేమి ఏ చెట్టు ఈ చెట్టు ఇలాగా ఊగింది. అప్పుడు ఆయన రక్తం పడితేనే చూసి వెంటనే దాన్ని కొంపు పెట్టుకుని తిరుపతిలో బస్సు డ్రైవర్ చెప్పినట్టు చెప్పారు. తిరుపతిలోనే అలా చెప్తాడు స్టేరీ, ఎలా చెప్తాడు అలా చెప్పినప్పుడు మెడకాయ చచ్చిపోయింది. పల్లెటూరులో కోడిన చెబుతాడు అలా కోడిన చెప్పండి, పల్లెటూరులో కోడిన చెబుతాడు అలా. కాలు లేదంటే తొక్కేసి అంటే రక్తం బయట పల్లెటూరు అలాగే తిప్పేసి మనిషి చచ్చిపోయాడు. అప్పుడు చచ్చిపోయిన రోజు ఇలా పడుకున్నప్పుడు అలా ఊతుడు చూసాం. అప్పుడు ఒక పెద్ద బండరాయిని చెప్పింది దాని పైన పెట్టాడు. ఆ బండరాయిని అక్కడ పెట్టినా కావాలని మనమందరూ చదువుకునే అడిగి నుంచి ఒక రాయి తీసి ఆ రాయిని తీసుకెళ్లి ఆ రాయి దగ్గర వేస్తున్నాం. మళ్ళీ నిలకుండా ఉండడానికి మొదటి అక్కడి నుంచి మళ్ళీ ఇంజిపోర కోట అల్లం తోటకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ తొప్పులకి ఇప్పుడు నుంచి బావరి స్వామి నిలబడుతున్నాడు. అర్థమైందా? జయవరా నాయనవరా అని చెప్పి వాడు యుద్ధం చెప్పింది. అక్కడ వాగుని యుద్ధం చేసి బావరు చంపడానికి పోయి మళ్ళీ వాళ్ళిద్దరు దోషులు అయి ఇద్దరు కలిసి వెళ్ళి కరిమల కొండలో ఉదయన అనే ఒక దొంగపోటుని చంపేసి అక్కడి నుంచి వెళ్ళి మాదంగమాముని అంటే మాదంగమాముని ఆశ్రమమే మనం ఎన్ని చూసి శబరి పీఠం. మాదంగమాముని శిష్యుడిదే శబరి. ఇదే శబరి. ఆ శబరి అక్కడ వచ్చి శబరికి చేసి అక్కడ కూర్చున్నారు. అలా చేశారు. మాదంగి మామని దగ్గర వెళ్ళి శబరి పీఠం దగ్గర వెళ్ళింది. శబరి మాదని అందించింది. అప్పుడు శబరి దాన్ని అడిగింది, నేను ఈ కొండలో కూర్చోబోతున్నాము, మాకేం కూర్చున్నాడు. అప్పుడు కూర్చున్నది ముందు వద్దా ఎవరు తప్పని ముఖం పరిచయం లేని వల్ల చెప్పరు కదా. సరే నేను ఇక్కడ కూర్చుంటే నన్ను చూడడానికి మా అమ్మ వస్తారు. ఎవరు వస్తారు? మా అమ్మ వస్తాడు. మా అమ్మ వస్తే నిన్ను చూస్తాడు, నీకు మోక్షం వస్తుంది. ఎవరికి చెప్పాడు? శబరి. అందుకే మన శరణా పిలుపులో శబరికి మోక్షం కొడుతూ మూర్తి ఏ శరణమయ్యప్ప అంటున్నాడు. శబరికి అయ్యప్ప కాదు మోక్షం ఇచ్చేది. అక్కడ చేయలేదు. శబరిమలలో
జాగ్రత్త చూసి ఇప్పుడు కూర్చుంటే సన్నిధానంలో చూసి అక్కడి నుంచి అన్ని చూసిన తర్వాత నాన్నగారిని పిలిచారు. నాన్న, నేను ముందు అక్కడ వేసిన అనిపించి బాణం, ఈ బాణం చూడు, ఇక్కడ నాకు గుడి కట్టు, నేను ఇక్కడ ఉంటున్నాను. సరే చెప్పి గుడి కడతా రాజా కట్టడం అని కట్టాం. ఆ గుడి కట్టేసి ఆ గుడిలో ప్రతిష్ట చేయడానికి అన్ని గుడి కట్టినప్పుడు గుడికి ఇంజనీర్ ఎవరంటే పరశురాముడు ఇంజనీరు. మన ఏం డ్యామ్ పోయింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ఇంజనీర్ కాదు, అలాంటి ఇంజనీర్ కాదు. అలాంటి ఇంజనీరు అక్కడ ఉంటుంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమంటే ఇప్పుడు నిద్రపోతున్న మొహాలు ఉంటాయి ఇక్కడ. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటున్నారు. 69-70లో ఒకసారి ఒక కలెక్ట చేశాడు. గండిపేట పోయింది చెప్పి అందరూ పంచముల నుంచి అలా బేగంపేట నుంచి మొదలు కట్టాడు. ఒక్కొక్క దారిలో పెట్టుకుని శోభాలు పెట్టుకుని వెనకాల ఒక దారి వచ్చింది. ఎవరింట్లో ఉన్నాడో బిందు గింజన్ని తీసుకుని దాన్ని వేసుకుని వచ్చాడు. అందరూ వాళ్ళు చెప్పాడు గండిపేట పోయింది. గండిపేట వాడు నీళ్ళు ఉంటాయి కదా మొదలడానికి. అలాగే అయ్యప్ప అక్కడ బాణం వేసి అక్కడ కూర్చుంది. అక్కడ ప్రదేశం అప్పుడు అక్కడ ఉండే ఇంజనీర్ ఆ కాలంలో ఉండేది పరశురాముడు. అన్ని గుడిలన్నీ కట్టేసి వీళ్ళు గురువు ఉండే కదా, ఆయనే సబ్జెక్షన్ ఇలా కట్టాలి ఇంత కష్టపడి మనంతా కష్టపడి ఉంటాడు. 341 రోజులు కీచి కూడా ఒక కష్టం, 40 రోజులు బ్రహ్మచారి ఉంటే ఒక కష్టం, 41 రోజులు ఒక పూట అన్నం ఉంటే ఒక కష్టం, 10 రోజులు ఒక కష్టం. దాన్ని అన్ని కష్టాలు అనుభవించి మరి ఇరుముడి గట్టి అడవిలో వచ్చేసి ఇక్కడ వచ్చిన వాడికి ఈ గుడికి వచ్చి దర్శించుకుంటే ఏమయ్యా పుణ్యం అని ఎవరడిగితే నారద మహర్షి అడిగింది. ఎవరిని? పరశురాముడు. అప్పుడు పరశురాముడి ఇంత చేసేది ఒక శైం కదా. ఆయన 108 అమ్మవారి గుడి 108 శివక్షేత్రం కట్టాడు పరశురాముడు. ఇంత చేసి కూడా అన్నాడే కానీ నాలుగుని ఎదిరించడానికి ఏం కుదరదు. ఏం చేస్తాం అప్పుడు పరశురాముడు ఆయుధం ఏమి? దోసగారండి. మా పరశురాముడు ఆయుధం ఏమి? కొబ్బరికాయ తెచ్చి ఇక్కడ పెట్టు. కొబ్బరికాయ తెచ్చినా తమాషా కదా, నేను అన్నం చేయగల పెట్టు. ఒకరికి విషయం మళ్ళీ 2 గంటలు అవుతుంది. అప్పుడు పరశురాముడు అక్కడి నుంచి కిందకి దిగి అటు ఇటు చూస్తే ఇప్పుడు హోమగుండం ఉంది చూసావా? హోమగుండం చూసావా? హోమగుండం దగ్గర ఒక పెద్ద రాయి, ఒక 20 ఫీటు పొడుగు, ఒక 10 ఫీటు వెడల్పుడు ఒక రాయి మిగిలింది. గుడి కట్టడానికి తెచ్చినలో కూర్చుంది. ఒక రాయి మిగిలింది. ఆ రాయిని అక్కడ నిలబడి గోడాలతో 18 మెట్లుగా జరిగాడు. ఆ ఒక రాయిని 18 మెట్లుగా జరిగాడు. 18 మెట్లుగా చదివేసి అలా తీసుకొని మన ఇంటి దగ్గర చెడి పెడతామే, అలాంటి చెడి పెట్టినట్టు పెట్టాడు. పెట్టి ఆ ఒక్క మెట్టు మీద ఎక్కాడు. ఆ ఒక్క కొండ మహిమ చెప్పాడు. రెండో పైన ఎక్కాడు. రెండో కొండ మహిమ చెప్పాడు. ఇలాగ 18 మెట్టు మీద ఒక్కొక్క మెట్టు మీద ఎక్కేసి ఆ ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క కొండ, 18 మెట్లు అని మనం అంటున్నామని 18 కొండలు. 18 కొండ పైన ఉన్నాడు అయ్యప్ప. ఆ 18 కొండ దేవతల పేరు చెప్పేసి ఇక్కడ ఇల్లు ఎక్కితే ఇంత మోసం, ఇది ఎక్కితే ఇది మోసం, 1వ మెట్టు ఎక్కితే ఆపితే పర్వాలేదు, 2వ మెట్టు ఎక్కితే 3వ మెట్టు తప్పకుండా ఎక్కాలి, అప్పుడే మోసం. ఇలా ఒక్కొక్కటి చెప్పేసి ఆయన 18 మెట్లు తట్టు మనం చెప్పేసి 18 మెట్లు తట్టు చెప్పేసి అంత చేసినప్పుడు శబరిమలకి మోసం వచ్చి లోపల ఉంటే అయ్యప్ప స్వామి విగ్రహానికి ఎంత పవర్ ఉందో ఆ పవర్ కంటే ఎక్కువ పవర్ ఉంది ఆ మెట్లకి.
అందుకని ఎక్కువ పౌర్ణమి మెట్లకి. అందువల్లనే మెట్లెక్కాలంటే ఇరుముడి కావాలి. ఇరుముడి వచ్చి చెప్పలు లేకుండా నడవాలి, ప్యాంట్ వేయకూడదు, ఇలాంటివన్నీ అయితే రూల్స్ పెట్టేది. ఇరుముడి లేకుండా శబరిమలకి పోకూడదు, శబరిమలకి పోతే మెట్లెక్కాలి అని చెప్పి అప్పుడే మోక్షం. లేకుండా అన్ని మనం ఇప్పుడు శ్రీశైలం పోయి వస్తాం, తిరుపతికి పోయి వస్తాం అని చెప్పినట్టు అది ఒక్కొక్క గుడికి ఒక్కొక్క నియమాలు పెట్టాడు. ఆ నియమాలు మనం ఎవరు పెట్టినవి కాదు, దేవుడు ప్రతిష్టగా ఉన్నప్పుడే అక్కడ చెప్పింది. ఇప్పుడు మల్లెపూలు సీజను ఏమి తెలిసిన వాళ్ళందా 2 కిలో 3 కిలో మల్లెపూలు తీసుకొని మల్లికార్జున స్వామి చేస్తాడు. శ్రీశైలంలో విగ్రహం చిన్నదే కానీ కప్పుతాడు. కప్పితే ఏమైపోతుంది, ఆ కళ కప్పి 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 చూసినప్పుడే దాని స్వామి పేరు మల్లికార్జునుడు అయ్యాడు. దేవుడు మల్లిగా అలాగే అన్ని చేసి ఎక్కుకొని రాజస్వామికి వస్తున్నటువంటి కొబ్బరికాయ ఎవరికైనా లేదు. ఒకసారి చెప్పినా 2సారి చెప్పడం తప్పకుండా ముప్పు పంచకుండా విషయం గుర్తుండే కదా. అందువల్ల అలాగా వెళ్ళి స్వామి అక్కడ ఈ మెట్ల మీద కూర్చున్న వాళ్ళకి ఇలాంటిది అని ప్రతిష్ట రోజులు టైములు అన్ని నోట్ చేసి పెట్టారు. మన శంకరస్వామిని చూస్తారు ఎలా. అప్పటికి అన్ని కావాల్సిన సోమవారం అన్ని వాళ్ళ మొత్తం ఎలా పెట్టాడు, తెచ్చిపెట్టాడు, అలా తెచ్చిపెట్టాలని పెట్టారు. అందరూ అభిషేకానికి రెడీ అయ్యి చేసిన టైంలో స్వామిని గృహప్రవేశానికి వెళ్ళిన టైంకి పంతరాజా ఉన్నాడు, రాణి ఉన్నాడు, అందరూ మనలాంటి భక్తులు ఉన్నాడు. అన్ని 18 మెట్ల పైన భక్తులు వచ్చి నిలబడింది. ఎవరు? హరిహరుడు. 18 మెట్ల అలా వచ్చి నిలబడింది హరిహరుడు. అబ్బో అప్పుడు అందరూ రావణుడు రాజు ఏమనుకున్నావు, మందులు గృహప్రవేశానికి శివకేశ్వరుడు వచ్చింది, ఎంత సంతోషంగా. అప్పుడు ఏంటి శివకేశ్వరుడు అన్నారు, నేను చెప్తాను ఉండు అని చెప్పి హరిహరుడు ఇద్దరు కలిసి కూర్చోబెట్టారు. ఇద్దరు కలిసి కూర్చోబెట్టాడు. గర్భగుడిలో చూసే విగ్రహం. ఆ విగ్రహాలు ఎప్పుడు అక్కడ పెట్టిండో ఇక్కడ అయ్యప్పగా కనబడే స్వామి కనబడి అయ్యప్పగా ఉన్నాడు మనిషి అక్కడ. ఇది ఎప్పుడు హరిహరుడు కూర్చోబెట్టాడు స్వామి కనబడ్డాడు. అప్పుడు అందరూ అప్పుడు చెప్పింది, ఇప్పుడు మా పుత్రుడు ఇలా జరిగిన పుత్రుడు, అది 12 సంవత్సరాలు చూడడానికి ఉంటే అదృష్టం నీకు దొరికినాయి, అందువల్ల నువ్వు సంతోషించు. ఇంకా ఇక్కడికి కావాల్సిన అన్ని నువ్వే చూడు, ఏం కావాలి ఆయన కావాలని మంచి చూడు అని నువ్వు చూడు అని చెప్పేసి అక్కడ చేసి భక్తులు అందరూ ఇరుముడి కట్టుకొని అక్కడ వెళ్తున్నాడు. అట్లా శబరిమల చూస